పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీదే నిలబడతాడని మనందరికీ తెలుసు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వల్ల ఎవరు నష్టపోకూడదు. ఇంకా మాట్లాడితే తనే నష్టపోవడానికి సిద్ధమైపోతాడు తప్పితే ఎవరు నష్టపోకూడదనే భావంతోనే ఆయన జీవిస్తూ ఉంటాడు. అందరికీ మంచి జరగాలి. అలాంటిది తన మాతృ సంస్థానాలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు నచ్చిపోవాలి? ఇంతకుముందు 2023 2 అంటే ఆ టైముల్లో ఇంతకుముందు కమిట్ అయిన మూవీస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని ఆ దృఢ సంకల్పంతో ఇప్పటికే మనకు ఆ 'హరిహర వీరమల్లు' సినిమా ఒక పూర్తి సహాయ సహకారాలు అందించి అది రిలీజ్ అయింది. ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొందని చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఆ సినిమాని అక్కడితో వదిలిపెట్టేయకుండా ఆ సినిమా విషయంలో అయితే తన మోరల్ కమిట్మెంట్‌గా ఆ సినిమా ప్రచారం కూడా చాలా టైం ఇచ్చి దాన్ని ఒక ఆ విజయంలో ఆయన నటించడమే కాకుండా ఆయన ప్రమోషన్‌లో కూడా భాగస్వామి అయ్యారని చెప్పాలి. ఇక తర్వాత చూస్తే ఇవాళ మన అప్డేట్ ఏంటంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటే హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఇది 2023లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రారంభించిన ఒక సినిమా. ఇది అప్పుడు అన్నమాట ప్రకారం చూస్తే తమిళ్ దళపతి అంటారు విజయ్ సినిమా 'తేరి' అనే ఒక 'తేరి' అని ఒక సినిమాకి రీమేక్ అని అప్పట్లో చెప్పుకున్నారు. తర్వాత 23 తర్వాత అప్పుడు 15 రోజులు షూటింగ్ చేశారు. తర్వాత ఆ సినిమానంతా తెరకెక్కించారు. తర్వాత 2024 నుంచి ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలు 23 తర్వాత నుంచే ఇది అయిపోయిన వెంటనే దానిలో బిజీ అయిపోవడం వల్ల దానికి సరైన సమయం కేటాయించలేకపోవడం, అలా వరుసగా ఆయన కమిట్ అయినటువంటి 'హరిహర వీరమల్లు' షూటింగ్ అవ్వకపోవడం, దాని తర్వాత 'ఓజీ' అని చెప్పేసి ఆ డివివి దానయ్య గారి దాంట్లో సుజిత్ డైరెక్షన్‌లో ఆ మూవీ ఒకటి, గ్యాంగ్‌స్టర్ మూవీ ఒకటి కమిట్ అవ్వడం. ఈ 3 మూవీలు మనకి అంతకుముందు అంటే ఎలక్షన్స్ రాకముందు కమిట్ అయిన సినిమాలు. ఈ 3 సినిమాలు వస్తాయా రావా? ఇతనికి రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయారు. ఆ తర్వాత పరిపాలనలో బాగా బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్ అని చాలామంది అనుకున్నారు. దానికి తెర చెప్తూ నా వల్ల ఎవరైతే పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నారో ఈ 3 సినిమాలకి నేను ఎటువంటి ఇది చేయకూడదని ఆయన సంకల్పించుకుని ఈ సినిమాల విషయంలో 'హరిహర వీరమల్లు' షూటింగు, ఆ తర్వాత 'ఓజీ' షూటింగ్ కూడా కంప్లీట్ చేసి దట్ ఈజ్ ఆల్సో రెడీ టు రిలీజ్. పవన్ కళ్యాణ్ నుంచి ఆలస్యం ఏమీ లేదు. ఇది సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి ఆల్రెడీ మొత్తం ఒక డేట్ లాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అది గ్యాంగ్స్టర్ మూవీ. ఇది ఒక డిఫరెంట్ లుక్స్తో మొత్తం ఈ మూవీ అంటే ఇంకా పాన్ ఇండియా మూవీగా చాలా స్టైలిష్ లుక్స్తో ఆయన కనపడుతున్నాడు. ఆ 'ఓజీ' వస్తుంది. 'ఓజీ' మీద కూడా అంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు కమిట్ అయిన సినిమాలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ తీసుకుంటే నిన్నటితో క్లైమాక్స్ పార్ట్ కూడా షూటింగ్ అయిపోయింది. ఆయన డేట్స్ ఇచ్చి కంటిన్యూస్‌గా ఒక పక్క 'హరిహర వీరమల్లు' ప్రమోషన్సు అలాగే ప్రతి విషయంలో ఆయన పార్ట్ వరకు ఆయన పూర్తి చేసేసుకుని నా వైపు నుంచి ఇంకా ఆలస్యం లేదన్నట్టుగా మనకు తెలుస్తోంది. చాలా హరీష్ శంకరు అలాగే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో ఏ రకంగా చూసాము అన్నీ మనకు తెలుసు. అది చాలా పెద్ద విజయం సాధించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మన పవన్ కళ్యాణ్ అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో కూడా ఆ పవన్ కళ్యాణ్ పోలీసు క్యారెక్టర్ అని వినవచ్చింది. ఇది కూడా ఏ రేంజ్‌లో ఉంటుందో మనకి ఊహించుకోవచ్చు. ఏంటి ఇంకోటి ఏంటంటే ఇందులో విషయంలో ఆ 23లో స్టార్ట్ అయినప్పుడు ఆ కథను తీసుకుని తర్వాత ఇప్పుడు రాజకీయంగా పరిపాలనా పరంగా ఇప్పుడు ప్రజల మనిషి అయ్యారు కానీ దాన్ని ఇప్పుడు ఎవరికి ఏ వర్గాల వారికి ఏ నాయకులకి ఏ పార్టీలకి అలా ఎవరు కూడా నొచ్చుకోకుండా ఆ కథని కూడా కొన్ని కొన్ని మార్పులు కూడా చేసి ఇప్పుడు జూన్ 10న మొన్నే ఇప్పుడు అన్నీ కలిపి అంతకుముందు కంటే 3 సినిమాలకి ప్రయారిటీ ఇచ్చి ముందు 'వీరమల్లు' జూలై 24 రిలీజ్ అయ్యేటట్టుగా ఆయన అన్నీ చేశారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు 'ఓజీ' గ్యాంగ్స్టర్ మూవీ 'ఓజీ' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'ఓజీ' కూడా షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జూన్ 10 తర్వాత ఆయన కమిట్మెంట్ మెచ్చుకోవాలి. ఇది చెప్పి ఈ రాత్రింబవళ్ళు అహర్నిశలు అంటమే ఈ సినిమా షూటింగ్ కూడా చేసి క్లైమాక్స్ పార్ట్ పూర్తయిపోయింది. మహా అయితే ఇందులో చిన్న చిన్న సన్నివేశాలు వేరే ఆర్టిస్టులతో ఉండి ఉండొచ్చు. దాంతో మంచి అవుట్‌పుట్ వచ్చినట్టుగా ఎందుకంటే హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా తీర్చిదిద్దాలనే విషయం ఆయనకు బాగా తెలుసు కాబట్టి 'గబ్బర్ సింగ్' సినిమాతో ఆ డైలాగ్స్ కానీ అందులో ఆయన చేసేటువంటి ఈ కామెడీ కానీ ఇవన్నీ కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ స్టార్‌కి ఉంటుంది ఖచ్చితంగా. ఆ టైటిల్ కూడా చూస్తే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పెట్టి ఒక ఆసక్తి క్రియేట్ చేశాడు. అంతకుమించి చెప్పాలంటే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఆ పోస్టర్ కూడా అంటే ఒక చెయ్యి కనపడింది అవతల ఫేస్ ముఖంలో పవన్ కళ్యాణ్ చెయ్యి ఇంకో చెయ్యిలో వేసినట్టుగా ఆ ఫోటో ద్వారా మనకి కొంత ఇలా ఉండబోతోంది. ఎవరు చెయ్య ఏమిటి అసలు ఎవరు అవతల వాడు అది అని కూడా మనం అనుకున్నాము. అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' అది బాగా ఆ గ్లింప్స్ బాగా
వైరల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక ఫోటోతోని ఈ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ అయిందని చెప్పి మేకర్స్ ట్విట్టర్లో పెట్టారు, ఎక్స్లో. అదేంటంటే హరీష్ శంకర్ ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ అలా ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరు ఉన్నటువంటి ఒక ఫోటోని పోస్ట్ చేశారు. సినిమా క్లైమాక్స్ పూర్తి అయిపోయింది. చాలా చాలా వాళ్ళు అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని వాళ్ళు నిర్మాతలు ఇద్దరు కూడా, మైత్రి మూవీ మేకర్స్, ఏఎన్ఎన్ రవిశంకరు అలాగే ఇంక రవికుమారి, మొత్తం మీద వాళ్ళ ఇద్దరు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా నిర్మాతలు అర్థమవుతుంది మనకి. ఈ సినిమా 90% ఓజీ మనం సెప్టెంబర్ 25 దసరా కనుక వచ్చేస్తుంది కాబట్టి ఇంక దాంట్లో ఇంకా పోస్ట్పోన్ అలాంటి అవి అవకాశాలు డివి విధానయ్య గారు కూడా లాక్ చేసుకుని ఇంకా దాని ప్రమోషన్ మొదలెడతారు. ఈ సినిమాకి కూడా షూటింగ్ అయిపోయి దానికి కూడా ప్రమోషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ భగత్ సింగ్ కూడా 2026 మన ఉగాది అంటే ఏప్రిల్ ఆ టైంలో మనందరి ముందు వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ నిర్మాతలకు ఇచ్చిన కమిట్మెంటు, అలా అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి సినిమాలు అప్పటితో పూర్తవుతాయి. ఇంకా తర్వాత ఏమవుతుందనే విషయం మనం అప్పుడు చూడాలి కాలంలో. అయితే ఒకటి చెప్పారు కానీ మన హరిహర వీరమల్లు ప్రమోషన్స్లో కూడా ఒక మాట మనకి క్లియర్గా చెప్పారు. ఇంత ముందు కూడా నేను సినిమా నుంచి ఆదాయం సంపాదించుకోవాలి, నాకు వేరే ఆదాయాలు ఏం లేవు కాబట్టి సినిమాలు చేస్తున్నారు అంటే, సినిమాలు నేను ప్రొడక్షన్ చేస్తున్నారు, దాని అర్థం యాక్ట్ చేయని కాదు, ఆయన యాక్ట్ చేస్తూ నిర్మాతలు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఆయనే ప్రొడక్షన్ చేసుకుని అప్పుడు ముందు వచ్చిన వెనక వచ్చిన గొడవ లేదు, అలా యాక్ట్ చేయొచ్చు అని కూడా చెప్పచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి, మన అభిమానులకి, సినిమా అభిమానులకి ఏమి దూరం అయిపోతారు అనుకోకలే. ఎందుకు ఇప్పుడు ఈ ఉగాది దాకా 90 రోజులు, అందువల్ల పవర్ స్టార్ సినిమా ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా ఓజీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మళ్ళా కాంబినేషన్ రావడం వల్ల దీని మీద కూడా ఉంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆ మ్యూజిక్ కూడా ఒక రేంజ్లో ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అన్నీ కుదిరితే అన్నట్టుగా ఈయన డేట్లు ఇచ్చి సినిమా కంప్లీట్ అవ్వడానికే ఆలోచించాలి. మిగిలిన అన్ని ఎలిమెంట్స్ పక్కా ప్లాన్గానే ఉన్నాయి. శ్రీలీల పేరుగా అలాగే రాశి కన్నా కూడా ఉంటారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా మరి పాన్ ఇండియా మూవీ అవ్వచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ గారు, ఎందుకంటే తమిళ ఆర్టిస్టు, కన్నడ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఆ సినిమాలో. పార్థిబన్ అని, కేఎస్ రవికుమార్ అని, అలాగే కేజీఎఫ్లో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు ఆర్టిస్టులు, ఇలాగా అవినాష్, మహేష్ ఉన్నారు ఈ సినిమాలో. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మంచి స్క్రీన్ ప్లేతో మన అందరినీ అలరించడానికి అటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వెంటనే ఇప్పుడు సెప్టెంబర్ 25 అంటే దగ్గరలో ఉంది. ఇది అయిన తర్వాత సెప్టెంబర్ టు మార్చ్ అంటమే, అలాగే 6 నెలల్లో మనకి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో ట్రాక్స్ ఎలా ఇస్తాడో మనం చెప్పక్కర్లేదు. అందులో పవన్ కళ్యాణ్ యొక్క పవర్ ఏంటో దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా మాస్ మ్యూజిక్ డెఫినెట్గా మనకి ఒక అదరిపోయే ఆల్బమ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఒక వింటేజ్ లుక్, ఒక మళ్ళీ ఏమి అదరగొడతాడో చూడాలి ఖచ్చితంగా. ఈ అంటే ఇంత పరిపాలనలో ఇన్ని కమిట్మెంట్స్ మధ్య తను నమ్ముకున్న, తనతో కమిట్ అయిన నిర్మాతలకు సినిమాలు చేయాలని సంకల్పించి చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ చూడడానికి కూడా సిద్ధంగా ఉండండి.